నా మనసులోని మాట, అది ఏ మతోన్మాదుల వేట. మతోన్మాదులు చేస్తున్న అలజడి, మిగిలిపోయిన మన ముఖములో కంటతడి. ఒక ర్యాలీ, ఒక ధర్నా, ఒక కొవ్వొత్తి, ప్రతి మనిషి నోట నినాదం శాంతి. కొవ్వొత్తి కరిగినంత సేపట్లో జరిగిన ప్రతి దుష్కార్యాన్ని మర్చిపోతున్నాం, కానీ తర్వాత జరగబోయేది మన మీదనే అని గ్రహించలేకపోతున్నాం. ర్యాలీలోని కాలుతున్న కొవ్వొత్తిలకు కొంతసేపే మన పోరాటం, కానీ కొవ్వొత్తి చేసిన మచ్చలా మిగిలిపోతుంది ప్రతి విశ్వాస జీవితం. వాక్యం దొరుకుతున్నంతసేపు ఏమీ తెలియట్లే మనకు. ఏదో ఒకరోజు వాక్యం కరువైపోయినప్పుడు వాక్యానుసారంగా జీవించాలి, ఎలా ఉంటేనే పరలోకం చేరుతానో నువ్వు తెలుసుకున్న రోజు నీకు వాక్యం దొరుకుతుంది. నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఈ మతోన్మాదుల వేటను నువ్వు ఆపలేవు. అప్పుడు ఎన్ని చేసినా ఆపలేని ఈ మతోన్మాదుల వేటను ప్రార్థనతో ఇప్పుడు ఆపగలమని తెలిసిన పక్క రాష్ట్రం కొరకు చేసిన మన ప్రార్థన ప్రమాదాలను ఆపగలదా అని ఒక చిన్న అవిశ్వాసంతో ఆగిపోతున్నాం. పక్క రాష్ట్రమే చేరుకోలేని నీ అవిశ్వాస ప్రార్థన పరలోకం చేరుతుందా? ఓ విశ్వాసి, మేలుకో. నీ కొరకే చేస్తున్న ఈ స్వార్థపు ప్రార్థన దేనికో? మన తోటి సహోదరుల కొరకు, తోటి మానవుని కొరకు దేవుని ఎదుట వేడుకో. ఒక విశ్వాసిని కాపాడలేని నీ జీవితం, తోటి మానవుడిని రక్షణలోనికి నడిపించలేని నీ జీవితం దేనికో? స్థిరము లేని నీ విశ్వాస జీవితం నరకానికో పరలోకానికో నీవే తేల్చుకో. ఓ క్రైస్తవుడో, ఇకనైనా మేలుకో.